ఎందుకంటే యేసు ప్రభువారు ఎవరైనా సరే దుఃఖపడితే, కన్నీరు కారిస్తే ఆయన హృదయం చలించిపోతుందంట. ఆయన చూడలేడు, ఆయన చూడలేడు. ఇట్లా యేసు ప్రభు దగ్గరికి ఎంతోమంది వస్తే వచ్చినటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా యేసు ప్రభు వారు అద్భుతాలు చేశాడు. ఎవరు ఏడ్చినా వారి ఏడుపుని, వారి దుఃఖాన్ని సంతోషంగా, నాట్యముగా, ఆనందంగా మార్చేశాడు. ఆమేన్. చూడలేదా దేవుడు? మన శ్రమ ప్రభు చూడలేదా? చెప్పండి. మన కష్టం ప్రభు చూడలేదా? మన దుఃఖాన్ని ప్రభు చూడలేదా? మనకున్నటువంటి సమస్యలు ప్రభు చూడలేదా? ఎంతోమంది మన మీద ఎన్నో రకాలుగా నిందలు వేస్తూ, అవమానకరంగా మాట్లాడుతూ, ఎగతాళి చేస్తూ, మనం దుఃఖపడే విధముగా మన ముందు ప్రవర్తిస్తూ ఉంటే అదంతా ప్రభు చూడలేదా? చాలామంది వారి జీవితంలో చేస్తున్నటువంటి పొరపాటు ఏంటో తెలుసా? ఎవరి వల్ల అయినా సరే మీరు శ్రమ పడితే, ఎవరి వల్ల అయినా సరే మీరు గాయపరచబడితే, ఎవరి వల్ల అయినా సరే మీరు దుఃఖపడితే, మీ దుఃఖాన్ని, మీ అవమానాన్ని, మీ శ్రమని, మీ నిందని మీరు ఎవరికి చెప్పాలి? దేవునికి చెప్పాలి. అది నేర్చుకోవాలి మనం. ఏ మనుషునికి చెప్పినా మన కష్టం, మన శ్రమ, మన బాధ అధికమవుతుంది కానీ తగ్గదు. ఎవరికి చెప్పాలో వారికి చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే యేసు ప్రభు దగ్గరికి దీన మనసుతో వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఆయన తృణీకరించకుండా, త్రోసివేయకుండా వారిని కనికరించి, వారిని ఆదరించి, వారిని ప్రేమించి, వారిని హక్కున చేర్చుకునేటువంటి దేవుడు ఆయన. ఆమేన్. నీ భర్త నిన్ను చేర్చుకోకపోవచ్చు, మీ అత్తమామలు మిమ్మల్ని చేర్చుకోకపోవచ్చు, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని తృణీకరించవచ్చు, మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని అవమానకరంగా మాట్లాడుతుండవచ్చు. అయినా దేవుని బిడ్డారా, దీన మనస్సు కలిగి మీరు ప్రభు దగ్గరికి వస్తే ఆయన మిమ్మల్ని హక్కున చేర్చుకుంటాడు.